దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినంలో దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా గడపడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరవలసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ దినము ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె కూడా తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరి కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మే వారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయమైన మాటలు ఇవి. మనం చాలా సార్లు చదువుకున్నాం. చాలా మార్లు ఈ విషయాలను గడిచిన సంవత్సరాలు ఎన్నో మార్లు మనం వింటూనే వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 గుంపుల స్వభావాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యము ఏ విధంగా వస్తుంది, పరలోక రాజ్యమును లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే, పెండ్లు కుమారుణ్ణి ఎదుర్కొనాలి అనంటే ఎలాగూ ఆ యొక్క సిద్ధపడాలో అనేది ఈ యొక్క ఉపమానంలో యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకి చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ మాటలో ఎంతమంది కన్యకలు ఉన్నారు చెప్పండి? 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది? అందులో 2 వర్గాలుగా విభజించబడ్డది. ఒకటి బుద్ధి గల కన్యకలు, మరొక గుంపు బుద్ధి లేని కన్యకలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ దేవుడు బుద్ధి లేని కన్యకలు అని అన్నాడు అనంటే, వారు సిద్ధపడినప్పుడు లేదా వారు ఒక యేసయ్యను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా సిద్ధపడి వెళ్ళలేకపోయారు. సిద్ధపడడానికి ఇష్టపడ్డారు, సిద్ధపడాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసయ్య కనుక కొంచెం ఆలస్యము చేస్తే
యేసు ప్రభువు గనక కొంత ఆలస్యం చేస్తే ఆ ఆలస్యములో వారు ఎదురు చూసి సిద్ధపడగలిగే సామాగ్రి వారి దగ్గర ఉండాలా లేదా అనే దాన్ని వారు పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఏం చేశారయ్యా అంటే వారి దగ్గర ఆ యొక్క ఈ రాకడ కొరకు, పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడాలి అని ఒక మాట వినపడగానే వారు దిగ్గును లేచి వారు ఏం చేశారయ్యా అంటే దివిటీలతో పాటుగా నువ్వు ఏం తెచ్చుకోలేదు, వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దివిటీ ఎలగాలంటే ఏముండాలా? నూనె ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుతున్న వారమే. ఏం చేస్తున్నవారు చెప్పాలి. ఎవరి కొరకు? పరలోక రాజ్యములో ఉన్న యేసయ్యను ఎదుర్కొనుటకు, యేసయ్య రెండవ రాకడలో ఆయనతో పాటుగా ఎత్తబడే గుంపులో ఉండటకు మనందరం కూడా సిద్ధపడుతున్న వారము. చెప్పండి, ఏం పడుతున్నవారు? సిద్ధపడుతున్న వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సిద్ధపాటు క్రమములో మనం సంపూర్ణ సిద్ధపాటులోనికి వెళ్ళాలి. దేంట్లోనికి వెళ్ళాలి అంటే యేసయ్య ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా, ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా వెంటనే ఆయన బోర శబ్దము మనకు వినబడగానే ఎత్తబడే గుంపులో ఉండబడుటకు సిద్ధపడి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బుద్ధి లేని కన్యకులు చేసింది ఏంటయ్యా అంటే అక్కడ పెండ్లి కుమారుడు కావాలని ఆలస్యం చేసాడట. అంటే వీళ్ళు నిజంగా ఈ సిద్ధపాటు ఎంతవరకు కలిగి వచ్చారు, ఎంతవరకు కలిగి వచ్చారనేది తెలుసుకోవడానికి పెండ్లి కుమారుడు ఆలస్యంగా రావడం జరిగిందంట. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఈ నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం వినబడింది. ఏంటా స్వరం? ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఈ పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడనే శబ్దం వినబడగానే బుద్ధిగల కన్యకులు వారు తమ దివిటీలలో ఏం పోసుకున్నారు? నూనె పోసుకుని వెలిగించుకుని సిద్ధపడి ఉన్నారు. ఈ బుద్ధి లేని కన్యకులైతే వీరి దగ్గర ఏమి లేదు, ఏమి లేదు, నూనె లేదు కనుక వీళ్ళు సిద్ధపడలేకపోయారు. వీళ్ళని అడుగుతున్నారు, మాకు కొంచెం నూనె ఇస్తావా అని అంటే వాళ్ళు ఏం చెబుతున్నారంటే వాళ్ళు సిద్ధపడి వచ్చారు కనుక, వారు ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చారు కనుక మాకు మాత్రమే సరిపడా నూనె మేము తెచ్చుకున్నాం. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పరలోక రాజ్యం నిన్ను ఎవరు తీసుకెళ్ళలేరు. నీకు నీవుగానే, నీకు నీ భక్తితో నువ్వు వెళ్ళాలి. చాలామంది అనుకుంటున్న పొరపాటు ఏంటయ్యా అంటే నా భార్య నమ్ముకుంది కదా అని భర్త వెళ్ళిపోతాడని భర్త అనుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు నమ్ముకున్నారు కదా అని పిల్లలు అనుకుంటున్నారు. ఈరోజు వాస్తవమైన మాట ప్రియమైన దేవుని బిడ్డ, పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలంటే నీవే భక్తి చేయాలా. నీ తల్లిదండ్రులు చేసినా లేదా నీ భార్య చేసినా నీ భర్త చేసినా నువ్వు వెళ్ళవు. నీ అంతటి నీవుగా సిద్ధపడి పరలోకం కొరకు నువ్వు సిద్ధపడి ముందుకు వెళితేనే దేవుని యొక్క ఉన్నతమైన స్థానంలో మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? మా దగ్గర నూనె లేదు, మాకు సరిపడేది ఉంది అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళారు. కొట్టు దగ్గరికి వెళ్ళి కొట్టు దగ్గర నూనె అడుగుతున్న సమయంలో ఎంతకిళ్ళకి ఏం చేయబడ్డారు? ఏం చేయబడ్డారు? బుద్ధి గల కన్యకులు, సిద్ధపడిన కన్యకులు యేసయ్య ప్రభుతో పాటుగా పెండ్లి కుమారుడితో పాటుగా ఎత్తబడి ఆ పెండ్లి విందులోనికి ఏమయ్యారంట? వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకులు వచ్చి ఏం చేస్తున్నా తెలుసా? తలుపులు తడుతూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? తలుపులు తడుతూ ఉన్నారు.
అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? చెప్పండి, ఏమన్నారు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు మన భాషలో చెప్పాలంటే. అయ్యో పాస్టర్ గారు, అయ్యో యేసయ్యా, బాప్తిసం తీసుకున్నానయ్యా, బల్లారాధన తీసుకుంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను అంటే సరిపోదు. కానీ ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చి మనల్ని ఎదుర్కొనేంత వరకు కూడా నీ భక్తి సిద్ధపాటు కలిగిన భక్తిగా ఉండాలి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే, వచ్చే నెలంతా కూడా పిల్లలకి ఏమున్నాయి? ఎగ్జామ్స్ ఉన్నాయి. హాలిడేస్, ఎగ్జామ్స్ అయ్యాక వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చే నెలంతా కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి కదా. ఇప్పుడు ఇక్కడ 2 రకాల గుంపులు కనబడుతుంటాయి ఇక్కడ కూడా, పిల్లల్లో కూడా. ఏంటయ్యా అంటే, ఒక గుంపేమో సంవత్సరం ప్రారంభం నుంచి చదువుకెళ్ళే గుంపు. ఎక్కడి నుంచి? సంవత్సరం ప్రారంభం నుంచి టీచర్ చెప్పే ప్రతి పాఠాన్ని చదువుకెళ్ళే గుంపు ఉంటుంది. ఇక ఇంకొక మరో గుంపు ఏంటయ్యా అంటే, ఎగ్జామ్స్ 10 రోజులు లేదా నెల రోజుల ముందు పుస్తకం తెస్తే సరిపోయే గుంపు ఉంటుంది. వీరిద్దరి సిద్ధపాటుకి ఒక ప్రత్యేకమైన తేడా మీకు జ్ఞాపకం చేస్తారు. ముందు నుంచి ఆ యొక్క సిద్ధపాటు కలిగిన ఆ విద్యార్థులు లేదా స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, వారు దేన్నైనా రాయగలడానికి సిద్ధపడతారు. ఎందుకని? వారు స్టార్టింగ్ నుంచి ప్రతి విషయాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒకవేళ ఇది ఎగ్జామ్లోనికి వస్తే ఈ ఎగ్జామ్లో నేను ఎలా రాయాలో ఆ యొక్క బిడ్డకు తగిన ఒక సిద్ధపాటు కలిగి చివరి వరకు వెళ్తున్నాడు. మరి ఈ 2వ గుంపు ఏంటయ్యా అంటే, ఇంక ఈ 2వ గుంపుకు వచ్చేసరికి చెప్పిన పాఠం లెక్క ఉండదు, చెప్పిన పాఠాలు గుర్తుండవు. ఈ 2వ గుంపు ఎలాంటిదయ్యా అంటే, ఆ టయానికి వెళ్తే సరిపోద్దులే. ఏ టయానికి చెప్పాలి? కొంతమంది అనుకుంటారు చూడు, వాక్యం టయానికి వెళ్తే సరిపోద్దులే అన్నట్టుగా, వీళ్ళు ఆ టయానికి వెళ్తే సరిపోద్దులే అనుకున్నట్టుగా ఉంటారు. రిజల్ట్ ఎక్కడ తేడా వస్తుందయ్యా అంటే, వీళ్ళకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉంటుందా? మాట్లాడతలేదు, మాట్లాడాలి. వీళ్ళకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని? వీరు ముందు నుంచి సిద్ధపడిన వారు కనుక వాళ్ళకి ఏముంటుంది? ఎలాంటి ప్రశ్న ఎదురైనా వారు రాయగలిగే ఆ యొక్క శక్తి, సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. మరి ఈ నెల రోజుల నుంచి ఎంత పుస్తకం చదివేస్తాడు వీడు? ఈ నెల రోజుల్లో సిద్ధపడే హీరో ఎంత పుస్తకం చదవగలడు, ఎన్ని క్వశ్చన్స్ చదవగలడు? సిద్ధపాటు అనేది అప్పటికప్పుడు కాదు. ఏంటండి? సిద్ధపాటు అనేది అప్పటికప్పుడు కాదు. చాలామంది ఏం చేస్తుంటారయ్యా అంటే, ఆదివారం ఆరాధన అనేసరికి, ఆదివారం ప్రార్థన అనేసరికి సిద్ధపాటు ఎలాగుంటుందో తెలుసా? పొద్దున్న 8 గంటలకు 7 గంటలకు లెగుతారు, సెలవు కదా. ఏంటి? పొద్దున్న 8 గంటలకు 7 గంటలకు లెగుతారు. ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకి? 11 గంటలకి. ఎన్ని గంటలకి? 11 గంటలకి. ఈ 2 గంటల సమయం సరిపోద్దులే అనుకుంటారు. వాస్తవానికి నిజంగా సరిపోద్ది, నువ్వు సిద్ధపడితే 2 గంటలు సరిపోద్ది. కానీ ఈలోపు ఈ 2 గంటల సమయంలో సిద్ధపడే అవకాశం నీకు సాతానుగాడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వారయ్యా అంటే, నిన్న సాయంత్రం నుంచి చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు శనివారం రాత్రి నుంచి వాళ్ళు హృదయంలో అనుకుంటూ ఉంటారు, రేపు ఆదివారం కనుక ఇదిగో ఇవాళ పని అంతవరకు వీలైతే మొత్తం పని రాత్రి చేసేసుకుందాం, భోజనం అన్నీ సిద్ధపరిచేసుకుందాం, లేదా వచ్చిన తర్వాత సిద్ధపరచుకుందాం. ఇదంతా రాత్రి నుంచి సిద్ధపరచుకున్న వాళ్ళు, వారి యొక్క ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ముందుగా ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతి విషయాన్ని ముందుగా ఆలోచించుకుని వారు సిద్ధపడి వస్తారు. మరి ఈ 2 గంటల్లో సిద్ధపడే ఆలోచన కలిగిన వారి పరిస్థితి ఎలాంటిదయ్యా అంటే, ఈలోపే ఏమనుకుంటారయ్యా అంటే, ఈ రోజుకి బేగా వంట అయిపోవాలి కనుక ఏ ఉల్లిపాయ మొక్కలు పులుసు పెట్టుకోవచ్చు అనుకుంటారు. అవునా?
మాట్లాడతలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి వంట బేగ అయిపోతుంది, చర్చికి వెళ్ళాలని చెప్పి ఏ కోడిగుడ్డు కూరో లేదా ఈ బేగ అయిపో కూర పెట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇంటి ఆయన తెచ్చి పడేస్తాడు చేప టిక్కొని. ఇప్పుడు నీ సిద్ధపాటు ఏమైంది? ఇంకో గంట వెనక్కి వెళ్ళింది. అవునా అవునా కదా? ఈరోజు మన పరిస్థితి సిద్ధపాటులో సిద్ధపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ సమయానికి సిద్ధపడకపోతే, మరలా చెప్తున్నాను, ఎప్పుడు సిద్ధపడ్డావని కాదు, నువ్వు సమయానికి సిద్ధపడి యేసయ్య ముందు నువ్వు నిలబడే నీ ఆ యేసయ్య శబ్దం, బోర శబ్దం నువ్వు వినబడేసరికి నువ్వు సిద్ధపడి ఉన్నానని హృదయపూర్వకంగా నువ్వు చేయెత్తి చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ నువ్వు సిద్ధపడలేకపోతే నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఫలితం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ ఫలితం అనేది వేరుగా ఉంటుంది. ఈ నెల రోజులు చదివిన ఫలితం వేరుగా ఉంది, సంవత్సరం అంతా చదివిన ఫలితం వేరుగా ఉంటుంది. సంవత్సరం అంతా కష్టపడి చదివినోడికి మంచి ఫలితం వస్తుంది, ఉన్నతమైన ఫలితం వస్తుంది. నెల రోజులు చదివితే ఏమొస్తుంది? పాస్ మార్క్ కూడా రాదు ఒక్కొక్కసారి. ఒక మాట చెప్పన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా నాకు హిందీ తక్కువ పాస్ మార్క్ కదా, పాస్ మార్క్ చాలా తక్కువ హిందీ. నేను అనుకునేవాడిని ఇవన్నీ చదువుకోవచ్చు, హిందీ బిట్లే కదా ఎక్కువ ఉంటాయి అని చెప్పి దాని మీద దృష్టి చూపించలా. మిగతా అన్నీ మంచి మార్కులు వచ్చినాయి, హిందీ ఒక్కటే 50 మార్కులు వచ్చినాయి, మిగతా అన్నీ 70-80 దాటినాయి. మా సారు రిజల్ట్ వచ్చిన రోజు నాడు రెడ్డి గారని గండేపల్లి సారు పిలిచి నెత్తి మీద ఒక్కడు వీకాడు. ఇప్పుడు అర్థమైందిరా, నేను చెప్పినప్పుడు చదివితే ఎలా ఉండేదో. నేను అనేవాడిని హిందీగా సార్, బిట్లేగా సార్, పాస్ అయిపోతాను అనేవాడిని. కానీ దాని ఎఫెక్ట్ అనేది మొత్తం మార్కుల మీద చూపించింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మార్కులు చెబుతున్నానయ్యా అంటే, ఈరోజు ఎగ్జామ్స్ సిద్ధపడేవారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడవలసిన వారిగా మనం ఉన్నాం. మనం ఏం చేయాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడేటప్పుడు అన్నీ సమకూర్చుకుని మన దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ ఆలస్యం అవుతుంది, దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా దేవుని యొక్క రాకడ వచ్చేటప్పటికి మెలకు కలిగి సిద్ధపాటు కలిగే ఒక ఉన్నతమైన గొప్ప భాగ్యంతో మనం ఉండగలగాల. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రార్థన చేశానయ్యా, అయ్యా ఉపవాసాలు ఉన్నానయ్యా, కన్నీరు కార్చానయ్యా అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసు కదండి. నువ్వెవరో, అది నేనైనా, సంఘ సేవకుడినైనా, విశ్వాస అయినా సరే, రాకడ సమయానికి సిద్ధపడలేకపోతే, అయ్యో నేను చర్చి కట్టి మందిరం పెట్టి ఒక 60 మంది విశ్వాసం పోగేశాను, నాకు తలుపు తెరవా దేవా అంటే ఏమంటాడు? అయ్యో పాస్టర్ జాన్సన్ గారు రండి అని అంటాడా? నువ్వెవరో నాకు తెలియదు అయ్యా, నా జీవితం అంతా సేవ చే, నువ్వెవరో నాకు తెలియదు అయ్యా. ఆ ఒక్క మాట అంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. అసలు ఈరోజు ఈ లోకాన్ని విడిచి, ఈ లోకాచారాలను విడిచి, బంధువులను సైతం విడిచి భక్తి చేస్తున్న నీవు నేను వెళ్ళవలసింది పరలోక రాజ్యానికి, ఆ పెండ్లి విందులో పాలు పొందడానికని భక్తి చేస్తున్న నీవు నేను కూడా ఆ గేటు ముందే నిలవబడిపోయి, ఆ గేటు తలుపు తడుతూ 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 నీవెవరో నాకు తెలియదనే స్వరము నీ చెవికి వినబడితే ఒక్కసారి పరిస్థితి ఆలోచన చేసుకోండి. మన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో. అందుకనే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, సిద్ధపాటు కలిగి
ఉండాలి. దేని కొరకు చెప్పండి? మనందరికీ బాగా తెలిసిన ఒక మంచి ఉపమానం చెప్తాను. మీరు చేసేదే. మన చుట్టాలు పెళ్లి జరుగుతుంది. ఎవరి పెళ్ళి? మాట్లాడతలేదు. మన చుట్టాలు పెళ్ళి ఎవరిదో, అక్కలో, తమ్ముడిదో, బావదో, బాబాయ్దో, ఎవరితో మన ఇంట్లో పెళ్ళి జరుగుతుంది. ఎప్పుడు వెళ్తావు నువ్వు? మాట్లాడతలేదు. ఎప్పుడు వెళ్తావు? హలో, అసలు మీరు ఎవరా పెళ్ళికి? ఒకరు వారం రోజుల ముందు వెళ్తారు, ఒకరు 3 రోజుల ముందు వెళ్తారు, ఒకరు పెళ్ళి ఉదయం అనగా తెల్లవారుజామునే సిద్ధపడే వాళ్ళు ఉంటారు. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మాట్లాడతలేదు, ఉంటారు కదా. మరి మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ, దేవుని యొక్క ఆరాధనను మనం వెళ్ళేటప్పుడు కానీ, యేసు ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నాం. మనం అందరం కూడా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత సిద్ధపడితే సుఖమేంటి? ఆలోచన చేయండి. పెళ్ళంతా అయిపోయిన తర్వాత నువ్వు వెళితే అక్కడ ప్రయోజనం ఏముంది? పోనీ ఎవరైనా చూశారంటే ఏమంటారు? ఎవరైనా చూస్తే ఒకవేళ ఏమంటారు అప్పుడు? నిన్ను భోజనాలు తింటాకు వచ్చినట్టుంది వీడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే భోజనాలు అయిపోయిన తర్వాత అంటే అపకారం ఆడతారు, ఆకలి ఎత్తడానికి వచ్చావా అని అడుగుతారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఈ లోక సంబంధమైన వివాహం చూడ్డానికే నువ్వు ఇంత సిద్ధపడి 3 రోజులు 4 రోజులు వారం రోజుల ముందు సిద్ధపడుతున్నావే, మరి యేసు ప్రభు యొక్క గొర్రె పిల్ల వివాహములో పాలు పొందడానికి నువ్వు ఎంత సిద్ధపడాలా? నువ్వు ఎంత తాపత్రయపడాలా? ఈ వివాహానికి సిద్ధపడడానికి 2 రోజుల ముందు బట్టలు ఇస్త్రీ చేసుకుంటావు, 2 రోజుల ముందు బ్యాగ్ సర్దుకోవడం ప్రారంభిస్తావు, 2 రోజుల ముందు నీకు వివాహంలో పెళ్లిలో అవసరమైన ప్రతిదాన్ని నువ్వు సర్దుకుంటావు. మరి దేవుని యొక్క వివాహానికి ఎదుర్కొనడానికి వెళుతున్నాం మనం. మరి ఏం సిద్ధపడి వెళ్తున్నాం? ఏం సిద్ధపడి ఉన్నావు? ఒకవేళ రేపే దేవుడు రాకడొస్తే ఈరోజు ఎత్తబడే ఆ యొక్క సిద్ధపాటులో ఉన్నావా? పోండి సార్, 2024 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ మాట. ఏమని? యేసయ్య వస్తాడని. అక్కడ వస్తాడని ఎదురు చూశాడు. కానీ సిద్ధపాటు కలిగిన వారు ఆలస్యమైన ఎత్తబడతారు. అక్కడ పెండ్లి కుమారుడు కావాలని ఆలస్యం చేశాడు. అవునా? ఇక్కడ కూడా యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడయ్యా అంటే, ఇంకా నీలో నాలో పరిపూర్ణంగా సిద్ధపాటు లేక, అన్నీ పొందుకోక, ఆత్మను పొందుకున్నావా? అయ్యా లేదు. అన్య భాషలతో మాట్లాడుతున్నావా? లేదు. పరిశుద్ధాత్మ నింపుదలలో నడిపింపులో నడుస్తున్నావా? లేదు. ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆత్మీయ వరాలు ఉన్నాయా? ఇవేమీ ఉండవు. పేరుకి మాత్రం పెళ్లికి సిద్ధపడిపోయాను. ఈ లోక సంబంధమైన పెళ్లికి వెళ్తే అలంకారాలుగా వస్త్రాలు, నగలు ఇవి తీసుకెళ్తావు. మరి మన యొక్క దేవుని యొక్క పరిశుద్ధ గొర్రె పిల్ల వివాహానికి తీసుకెళ్ళే ఏంటి? నీతి క్రియలు, పరిశుద్ధులతో సహవాసంలో కలిగిన అనుభవాలు, ప్రార్థన, ఆత్మీయ జీవితం, ఆత్మీయ వరాలు, ఇవే మన అలంకరణ. వీటిని సంపాదించుకోవాలి. వీటిని సంపాదించుకునే క్రమంలో మనం సిద్ధపడగాలి. ప్రతి వస్తువును, ప్రతి ఒక్క ఆ యొక్క ఆత్మీయ వరాన్ని పొందుకుని రాకడ వచ్చేంత వరకు కూడా వీటిని మనం ఏం చేస్తూ ఉండాలా? సిద్ధపరచుకుంటూ ఉండాలి. మన ప్రభు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజం చెప్పండి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళే బట్టలు ఎవడన్నా కట్టుకుంటాడా? మాట్లాడతలేదు. ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎవరు లేవులేండి అని అనుకుంటున్నారు, అంతేనా? ఇప్పుడు ఇంటికాడ ఉండే బట్టలు పెళ్ళికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటావా?
ఎందుకు కట్టుకో? ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటావో అలాగే పెళ్ళికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోం కదా. మరి అలాంటిది దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహానికి వెళ్తున్న మనం యేసు ప్రభు వారు తుమ్మని ఎత్తి వెళ్ళిపోతామేంటి బాబు అని నువ్వు ఎలాగనుకుంటావు? నువ్వు సిద్ధపడ్డావా? ఆ అనుభవం నీలో ఉందా? అసలు నువ్వు అలంకరించబడ్డావా? పరిశుద్ధుల నీతి క్రియలతో అలంకరించబడ్డావా? ఆత్మతో నింపబడ్డావా? ఆత్మలు నడిపించబడుతున్నావా? కృపావరములు కలిగి ఉన్నావా? ఆత్మీయ ఫలాలు కలిగి ఉన్నావా? ఇవేమీ లేవు. మరి ఇంకెలా గొర్రెపిల్ల వివాహానికి వెళ్ళిపోతాం? అంటే ఇంక మనలో ఇంకేముంది? లోటు ఉంది. ఇంకా సిద్ధపడాలి. అవునా? ఇంకా సిద్ధపడాలి. దేవుడు అందుకే చెబుతున్నాడు, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. సిద్ధపడండి. ఆయన ఆలస్యం చేసేది ఎందుకు? ఆయన మనలను పరిపూర్ణులుగా తీర్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని పరిపూర్ణులుగా తీర్చడానికి, పరిపూర్ణ సిద్ధపాటులోనికి తీసుకురావడానికి ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివాహ వేడుక అనేది ఎలాగుంటుందయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడ్డది. దాని కొరకు ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి ఉన్నది. ఏంటా సిద్ధపాటు అంటే ఆ వివాహం కొరకు ప్రత్యేకమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఏమవ్వబడ్డాయి చెప్పండి? ప్రత్యేకమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ప్రత్యేకమైన చెప్పులు ఇవ్వబడ్డాయి. వీళ్ళందరూ వివాహానికి వెళ్ళారు. ఇందులో దొంగసాడికి ఎవడో దూరాడట. ఎదురు వెంటనే తెలిసిపోతారు తెల్లరా? వీళ్ళు చెప్పాలి, తెలిసిపోతారా తెల్లరా? 10 మంది తెల్ల దుస్తులు కట్టుకున్నారు, తెల్ల బట్టలు కట్టుకున్నారు. మధ్యలో ఒకడు రంగు బట్టలు కట్టుకుంటే తెలుతాడా తెల్లడా? సిద్ధపాటు కలిగిన వాడు ఎలాగుంటాడో, సిద్ధపాటు లేని వాడు ఎలాగుంటాడో దేవుడు స్పష్టంగా కనపడతాడు. దేవుడికి స్తోత్రం. వెంటనే ఆయన అంటున్నాడు దేవుడు, వీళ్ళెవరో సిద్ధపాటు లేకుండా వచ్చారు, అక్రమంగా వచ్చారు, మధ్యలోనికి వెళ్ళావు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు? చీకటి కొట్లో పడేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల వివాహానికి సిద్ధపడవలసిన మనము, ఆ వివాహములో పాలు పొందవలసిన మనం అందరం కూడా ఎలాగుండాలయ్యా అంటే, ఎప్పుడు వచ్చినా పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చినా మనం ఎత్తపడే ఆ సిద్ధపాటు మనకు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉండాలా, సహవాసం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. ఇవన్నీ కూడితేనే మన ద్వీపం అనేది వెలుగుతుంది, మన దివిటి అనేది వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం ఎంత నెత్తు నోరు కొట్టుకున్నా, ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా రిజల్ట్ మారుతుందా? మారదు. అలాగే మనం దేవుణ్ణి ఎదుర్కొంటూ, దేవుడు వచ్చిన తర్వాత మనం ఎంత సిద్ధపడదాం అనుకున్నా అవకాశం మనకు ఉండదు. అందుకే నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే తమ సిద్ధులతో పాటుగా ఏం తెచ్చుకున్నారు? నూనె తెచ్చుకున్నారు. మరి మిగతా బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు అంటే అప్పటికప్పుడు వెలుగుతున్న వాటిని వెలుగుంచుకుని వచ్చేసారు అంతే. ఏం చేశారు వాళ్ళు? వెలుగుంచుకుని వచ్చేసారు అంతే. ఒకవేళ ఆలస్యమైనా లేకపోతే ఏదైనా జరిగినా ఇందులో నూనె పోయాలని కానీ, ఈ నూనె ఉండాలని కానీ వీళ్ళెవరికి ఏం లేదు, ముందు చూపు లేదు, ఆలోచన లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా భాషలో చెప్పాలంటే ఈ నూనె అనేది పరిశుద్ధాత్మకు సమానం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ అనేది మనం ఫలించాలి అన్నా, మనము ఆ యొక్క ఆత్మీయ వరాలతో ఉండాలి అన్నా, ఆత్మ ఫలాలతో ఉండాలి అన్నా ప్రధానమైంది ఈ పరిశుద్ధాత్మే. మనం నడిపించబడాలి అన్నా ఈ పరిశుద్ధాత్మే. అందుకే నన్ను ఆత్మ లేనివాడు ఎవరి వాడు కాదు, దేవుని సంబంధి కాదు. కాబట్టి ఈ దినాల్లో మనం సంపాదించుకోవాల్సింది ఏంటయ్యా, పొందుకోవాల్సింది ఏంటయ్యా అంటే ముందు పరిశుద్ధాత్మను అడుగుదాం. ఎందుకనంటే దేవుని రాకడ ఆలస్యం అయితే ఈ పరిశుద్ధాత్మ మనను అంతకంతకు బలపరుస్తుంది. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాయండి, ఈ ఆలస్యములో, ఈ గ్యాప్లో మనం ఎక్కడా బలహీన పడకుండా, ఎక్కడా దిగజారిపోకుండా పరిశుద్ధాత్మ నీలో ఉంటే అది నిన్ను దినదినం ఏం చేస్తాయి అంటే పరిస్థితులను ఎదుర్కొని జయమిచ్చి నువ్వు అన్నిటిని దాటుకునేటట్టుగా చేస్తుంది. అదే ఆత్మ మనలో లేకపోతే, పరిశుద్ధాత్మ కనుక మనలో లేకపోతే మన పరిస్థితి ఎలాంటిదయ్యా అంటే ఆలస్యమైతే దిగజారిపోతాం. దేవుని సన్నిధిలో ఆ యొక్క రాకడ లేట్ అయితే ఈలోపు వస్తున్న కష్టాలను బట్టి, బాధలను బట్టి వెనకడుగు వేసేవారుగా ఉండిపోతాం. దేవుని యొక్క ఆత్మతో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, సిద్ధపడేవారు, రాకడ కొరకు సిద్ధపడేవారు ముఖ్యంగా ప్రధానంగా కావలసింది ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ. ఏం కావాలి? దివిటి వెలగాలంటే ఏముండాలా? దివిటి వెలగాలంటే నూనె ఉండాలి. అవునా? ఈ ద్వీపము లేదా ఈ యొక్క మనిషి ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ అంటే, ఈ యొక్క బ్రతుకు ఎప్పుడు భక్తితో ఎలగాలి అని అంటే ఈ ఆత్మ అయిన పరిశుద్ధ ఆత్ముడు లోనుంటేనే ఈ వెలుగు అనేది పైకి వస్తుంది. దేవునికి స్తోత్రం. వాస్తవానికి నూనె ఎవరికి కనిపించదు, కానీ ఎవరు కనపడుతుంది? ఏం కనపడుతుంది? వెలుగు కనపడుతుంది. కానీ మండించేదేది? లోనున్నది, ఒత్తు లోనున్నది మండిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నేను ఎప్పుడు మండిస్తూనే ఉంటాడు, నిన్ను ఎప్పుడు సిద్ధపరుస్తూనే ఉంటాడు, నీవెప్పుడు వెలుగుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇప్పుడు మనం ప్రభువుని అడగాలి, అయ్యా ఈ సిద్ధపాటు పడే క్రమంలో, నీ రాకడ కొరకు సిద్ధపడే క్రమంలో నాకు మొదట నీ ఆత్మ దయచేయండి, నీ ఆత్మను నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. బుద్ధిగల కన్యకుల వలె మనం ఉండాలి అంటే ముందు మనం ప్రభు యొక్క ఆత్మను పొందుకోవాలి. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్నారు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నాను, అది వచ్చేంత వరకు మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండండి. ఇది లేకపోతే, ఆత్మను మీరు పొందుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా బలహీనులే. ఆత్మను పొందుకుంటే భూమిని తలక్రిందులు చేయగల శక్తి మీకు వస్తుంది అన్నాడు. దానికి దీనికి వ్యత్యాసం ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడేటప్పుడు ఈ శిష్యులంతా ఏమైపోయారు? చెల్లాచెదురైపోయారు, పారిపోయారు. ఎప్పుడైతే ఈ ఆత్మ వారిలోనికి వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చిందో, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారయ్యా అంటే, ఏ ప్రజల ముందైతే యేసు ప్రభువు అంటే తెలియదు అని బొంకారో అదే ప్రజల ముందు నిలవబడి యేసు ప్రభువు దేవుడు, ఆయనను నమ్ముకుంటే నీకు రక్షణ అని ఈ ప్రపంచ సువార్తను ప్రకటించారు. ప్రపంచాన్నే తల్ల క్రిందులు చేయగలిగే శక్తిని వారు కలిగి ఉన్నారు. ఇంకొక మంచి మాట చెప్పనా, ఆ రోజు ఏం చేస్తారో అని భయపడి పారిపోయిన ఈ శిష్యులు ఆత్మను పొందుకున్న తర్వాత ఏం చేసినా పర్వాలేదు, మేము స్వార్థ ప్రకటిస్తామని నిలవబడ్డారు.
ఒకరు తల క్రిందులుగా సిలువ వేయబడ్డారు, ఒకరు నూనెలో వేయబడ్డారు, ఒకడు రాళ్ళతో కొత్త చెప్పబడ్డారు, ఒకడైతే చర్మాన్నే వచ్చేసారు. అయినా వాడు దేనికి భయపడలేదు. ఎంత శక్తి ఎలాగొచ్చిందయ్యా అనంటే అపరిశుద్ధాత్మ. ఈరోజు నేను అంటాను, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము పరిశుద్ధాత్మను పొందుకోవడం చాలా ప్రధానమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆత్మ లేనివాడు ఎవరివాడు కాదన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని అలంకారాలు అనేవి మనకు కావాలి పెళ్లికి సిద్ధపడేటప్పుడు. అలాగనే గొర్రె పిల్ల వివాహానికి సిద్ధపడుతున్న మనకు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు మనకు కొన్ని సిద్ధపరచుకుని ఉండాలా. ఆత్మీయంగా మనం కొన్ని విషయాలలో జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వివాహానికి సిద్ధపడి ప్రశస్తమైన వస్త్రాలను సంపాదించుకొనగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ 5 బుద్ధి లేని కన్యకులు ఏమంటున్నారు చూడండి ఒకసారి. తలుపు కొడతా ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఒకసారి చదవండి అమ్మా. అంతటా తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని నేను ఎరుగనని నిశ్చయముగా చెబుతున్నాను, ఆ దినమైనను గడి అయినను. దేవునికి స్తోత్రం. అంటే రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ఎలా ఉండమంటున్నాడు? మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటాను, ఈరోజు ఏ గుంపులో ఉన్నాం మనం? మనల్ని మనం పరిశీలించుకోవాలా. ఎవరో వచ్చి ఇదిగో నువ్వు సిద్ధపడలేదు అని అంటే అది చెల్లదు. ఎవరో వచ్చి నువ్వు సిద్ధపడ్డావు అంటే అది చెల్లదు. నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నిజంగా నువ్వు సంపూర్ణ సిద్ధిలోనికి లేదా సంపూర్ణ యొక్క సిద్ధపాటులో నువ్వు ఉన్నావా, లేక ఇంకా ఏదైనా కదువు ఉందా? కదువు ఉంటే అడుగు. ఆత్మైన దేవుడు నీకు ప్రతి విషయాన్ని నీకు బయలుపరుస్తాడు, సహాయం చేస్తాడు, నీకు ముందుండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ఈ పెండ్లి కుమార్తెలు లేదా ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి లోనకు వెళ్ళిన వీళ్ళ పని ఏంటయ్యా అంటే ఇక ఆయనతో పాటు ఏం చేస్తున్నారు? ఆ విందులో సంతోషంగా పాలు పొందారు. ఆ యొక్క విందులో వారు దేవుని సంతోషపరుస్తూ దేవుడు వీరితో పాటుగా సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళేమో కన్నీరు కారుస్తున్నారు. బయట ఉన్న వాళ్ళేమో వారు ఎన్నాళ్ళు చేసిన భక్తి ఎందుకు వ్యర్థమైపోయింది, నిజమే మనం సిద్ధపడలేకే కదా అని వారు రొమ్ము బాదుకుని ఏడుస్తున్నారట. ఈరోజు అలాంటి అనుభవంలో మనం ఉండిపోకుండా సిద్ధపడిన ఆ కన్యకుల వలె, బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండి, ఏ దినము ఏ గడి యేసు ప్రభు వస్తాడో మనకు తెలియదు గనక ఎప్పుడు వచ్చినా సిద్ధపడేటట్టుగా, ఎప్పుడు వచ్చినా సిద్ధపడేటట్టుగా మనం సిద్ధపాటు కలిగి కావలసిన ప్రతి ఒక్క ఆత్మీయ అలంకరణలను మనం కలిగి ప్రభు రాకడ కొరకు, ప్రభు యొక్క గొర్రెపిల్ల వివాహం కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనందరం కూడా మనం పరిశీలించుకుంటూ, దేవా నీకే వందనాలు. ఈరోజు సిద్ధపడే గుంపులో నేనున్నానా, లేదా బుద్ధి లేని కన్యకులుగా, సిద్ధపడలేని కన్యకులుగా నేనున్నానా? అయ్యా ఇదిగో తండ్రి, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆలస్యమైన అయా ఎదురు చూసి అయా ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధిలో నేను పొందుకొనగలిగే అవకాశం నాకు ఇచ్చినప్పటికీ అయా ఇదిగో నేను పోగొట్టుకుంటున్నానేమో, అయ్యా నేను సిద్ధపడక
అయ్యా సిద్ధపడే అనుభవం లేక పరిపూర్ణతలోనికి రాకే అయ్యా నేను పోగొట్టుకుంటున్నానేమో. అవునయ్యా, మేము సిద్ధపడితే ఆత్మతో నింపబడతాం. మేము సిద్ధపడితే పరిశుద్ధాత్మలో నింపబడతాం. ఆత్మ నాలో ఉంటే అయ్యా నేను మండించబడతానయ్యా. ఆత్మ నాలో ఉంటే ఇదిగో నీ కొరకు నేను మండించబడతానయ్యా. ఆ ఆత్మ నాకు దయచేయండి. ఆ ఆత్మను వాళ్ళందరికీ దయచేయండియ్యా. ఆ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. మేడ గది మీద కలిగిన అయా ఇంకో తండ్రి ఉన్నతమైన అనుభవమైనా ఓ బలమైన అభిషేకము కలిగిన అనుభవం తండ్రి. ఆత్మతో నింపబడిన అనుభవమైనా ఆ ఆత్మతో సిద్ధపడిన అనుభవం తండ్రి. ఇదిగో ఇక్కడ చేరి ఉన్న మా అందరికీ సంఘానికి దయచేయండియ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నట్టు కాదు కదయ్యా. అయా ఇదిగో తండ్రి సిద్ధపడి అయా ఇదిగో పెళ్లి వేడుకకు అయా కడబోర శబ్దం వినగానే నేను సిద్ధమని నీతో పాటుగా అయా ఇదిగో తండ్రి నేను నీతో పాటుగా వచ్చే ఉన్నత కృప దయచేయండి అయ్యా. ఈ లోపు నాయన ఈ భూమి మీద భక్తి చేస్తుండగా ఈ భక్తిలో అయ్యా ఏ లోపాలున్నా మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాం. నీ వాక్యము చేత నీ ఆత్మ చేత అయా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ రాకడములో ఎత్తబడి అయా గొర్రె పిల్లల వివాహములో మేమంతా కలిసి ఉండే ఒక ఉన్నత భాగ్యము ఇచ్చేది ఆయన. ఇదిగో తను చేరవలసిన ప్రతి బిడ్డను అయా ఇదిగో నీ చేతులకు సమర్పిస్తున్నాం. తమ్మును తాము పరిశీలించుకుని వారిలో ఏది కొలువైనదో వారిలో ఏది లోటైనదో మరలా వాటన్నిటిని పొందుకుని అయా ఇదిగో తండ్రి ప్రభువా రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూచే అనుభవం దయచేయమని చేరువచ్చిన మమ్మలను అయా ఇదిగో తండ్రి ప్రభువా రాలేని ప్రతి బిడ్డను నీ చేతులు సమర్పిస్తుండగా దీవించి ఆశీర్వదించి విన్న ప్రతి మాట నా మా జీవితాలలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకను దీవించండి. అర్పించిన ప్రతి బిడ్డకు నూరంతలుగా అనుగ్రహించి కానుకను పరిచర్యలో వాడుకుని నూరంతలుగా వారి కుటుంబాలకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తము చేయ, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక.